హలో హాయ్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు హాఫ్ టికెట్ వ్లాగ్స్. సో నేను మా చిలకమ్మ ఈరోజు మా ఇద్దరం మాత్రమే హైదరాబాద్ టు వైజాగ్కి ట్రావెల్ చేస్తున్నాం. సో అందుకలా ఎందుకు మా ఇద్దరమే చేస్తున్నాం అన్నది, అండ్ చిలకమ్మ వాళ్ళ ఫాదర్ ఎందుకు రాలేదు, అండ్ మా ఇద్దరమే ఎందుకు వెళ్తున్నాం అన్నది ఈరోజు ఇవాళ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో నేను ఒక చిన్న టాడ్లర్తోనే ఒక్కదాన్నే జర్నీ చేయడం అన్నది చాలా అంటే చాలా, నాకు అయితే మాత్రం ఇది ఫస్ట్ టైం అన్నమాట. సో ఎందుకు మేము ఇలా మా ఇద్దరం మాత్రమే వెళ్తున్నాం అన్నది ఈరోజు ఇవాళ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈరోజు ఇవాళ వ్లాగ్ అయితే మీకు ఏమైనా నచ్చిన, ఫస్ట్ టైం నేను అయితే ఈ వ్లాగ్ చేస్తున్నాను. సో టాడ్లర్స్తో చూసారు కదా నేను వీడియో చేస్తున్నాను, టాడ్లర్స్ ఎంత కష్టం ఉంటుందో అన్నది చూడండి. అది మన ఇల్లు కూడా కాదు, ఆల్రెడీ వాటర్ ఉంపేసింది, బెడ్ అంతా లైక్ ఏమంటారు అయిపోయింది వాటరీగా. దానికి మేము కొంచెం బ్లాంకెట్స్ ఇస్తారు కాబట్టి దాంతో కవర్ చేసాము, లేదంటే మాత్రం అయిపోయేది. ఇంకా చూడండి నేను పడ్డ కష్టాలన్నీ. ఎప్పుడైనా మాకు అన్ప్లాన్డ్ ట్రిప్స్ అన్నీ వస్తాయి, అందుకనే ట్రైన్ టికెట్స్ లేక మేము బస్ టికెట్స్ అయితే స్లీపర్ బస్ని మేము బుక్ చేసుకోవాల్సి వచ్చింది. అండ్ ఇది అన్ప్లాన్డ్ ట్రిప్ కాబట్టి బేబీ స్లీప్ కూడా కాస్త అటు ఇటు అయ్యిందన్నమాట. సో లంచ్ చేసేసి మేము అరౌండ్ 3:30 అలాగా బస్ని క్యాచ్ చేసాము. హస్బెండ్ అయితే డ్రాప్ చేయడానికి వచ్చారు. సో యాజ్ సూన్ యాజ్ వాళ్ళ ఫాదర్ బస్ దిగి వెళ్ళిపోయిన తర్వాత, సెండ్ ఆఫ్ తర్వాత, తనైతే మాత్రం ఆల్మోస్ట్ 4 o'clock నుంచి నైట్ 8 o'clock వరకు నాన్న కావాలని ఏడ్చింది. కాస్త తనకి భయంగా అనిపించింది కాబట్టి, ఎంతైనా సరే నాన్న దగ్గర ఉన్నంత కంఫర్ట్ అండ్ సెక్యూరిటీ అమ్మ దగ్గర ఉండకపోయిందేమో. అండ్ ఇంకొకటి, నాన్న కనబడకపోయేసరికి అందరూ అంతే కదా, అందుకని బాగా క్రాంకీ అయింది. అండ్ ఆల్సో ఫస్ట్ టైం తను ఇలా బస్ జర్నీ క్లోజ్డ్గా ఉండడం ద్వారా తనకైతే చాలా భయం అయింది. ఆ భయంతో బెంగ కూడా వచ్చేసింది అనమాట. ఫుడ్ కూడా కాస్త తక్కువగానే తిన్నది. అండ్ జర్నీలో కూడా నేను ఎక్కువ ఫుడ్ని పెట్టలేదు, అండ్ ఎక్కువగా లిక్విడ్స్ ఇవ్వడానికి నేను చూసాను అనమాట. అండ్ మా చిలకమ్మ టాయ్స్ కూడా నేను ఎక్కువగా క్యారీ చేయలేదు, ఓన్లీ ఒక్క స్టోరీ బుక్ మాత్రమే నేను క్యారీ చేశాను. సో బస్ అయితే స్టార్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్న దిగిన తర్వాత నుండి ఇంకా కంటిన్యూస్గా నాన్న కావాలని ఏడ్చింది. సో తనని బాగా కొంచెం కామ్ చేయడానికి నేను ఆ స్టోరీ బుక్ని అయితే క్యారీ చేశాను. తనకి మంచి స్టోరీస్ అయితే చెప్పాను. బస్ జర్నీలో ప్రాబ్లం ఏంటంటే ఓన్లీ 2 stops-లోనే బస్సు ఆపుతారు అన్నమాట. రెగ్యులర్గా మనకి ఎమర్జెన్సీలో అయితే ఆపుతారు తప్పించి, ఎక్కువగా చాలామంది ఉంటారు కాబట్టి ఎవ్రీ స్టాప్ దగ్గర ఆపరు. సో ఉన్న ఆ 2 stops దగ్గరే బస్సు ఆపేటప్పుడే ఫుడ్ అండ్ మన వాష్రూమ్స్ కూడా క్లియర్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ బస్ జర్నీస్లో చేసే వాళ్ళకి ఒకటి గుర్తుపెట్టుకోండి, బస్ అన్నది ఎమర్జెన్సీలోనే ఎక్కడైనా సరే మనకు వాష్రూమ్ కానీ ఏదైనా వచ్చిందంటే ఎమర్జెన్సీ ఆపుతారు తప్పించి ఎక్కడ పడితే అక్కడ స్టాప్ చేయరన్నమాట. సో టైమింగ్ వాళ్ళు ఎగ్జాక్ట్ టైంకి వెళ్ళిపోవాలన్న కాన్సెప్ట్తోనే ఎక్కడ పడితే అక్కడ ఆపరు. ఓన్లీ 2 times ఆపుతారు, ఒకటి 10 o'clockకి అండ్ ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి. ఈ టైమింగ్స్లోనే ఆపుతారు. సో ఆపేటప్పుడే మన డిన్నర్ చూసేసుకోవాలి అండ్ ఆల్సో వాష్రూమ్స్ కూడా క్లియర్ చేసుకోవాలి. సో నేనైతే మాత్రం ఇలా వాష్రూమ్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడ్డాను. అండ్ బయట వాష్రూమ్స్ కూడా మనం మనీ ఇచ్చి వెళ్తాం కాబట్టి కాస్త క్లీన్గానే ఉంటాయి. వాళ్ళు ఆపేటప్పుడు కూడా కొంచెం క్లీన్గా ఉందా లేదా అని చూసుకొనే ఆపుతారు. సో నేను వాష్రూమ్కి వెళ్తే బేబీని మాత్రం వాష్ బేసిన్ దగ్గర కూర్చోబెట్టి అక్కడ హ్యాండ్స్ వాటర్తో ఆడుకునేటట్టుగా ప్లాన్ చేసి నేనైతే వాష్రూమ్కి వెళ్ళాలి. చాలా ఇబ్బంది, ఎవరు తీసుకెళ్ళిపోతారో అన్న భయం, కంగారుగా మన వాష్రూమ్ క్లియర్ చేసుకొని మళ్ళీ బస్కి రిటర్న్ అయిపోవాలన్నమాట. సో ఎంత ఇబ్బందులు ఉంటాయి. అండ్ ఈ మొత్తం బస్ జర్నీలో మాకు మంచి పాయింట్ ఏదైనా తగిలింది అంటే ఇది విండో సీట్ మాత్రమే. సో విండో సీట్ రావడం మాకైతే చాలా ప్లస్ పాయింట్ అయితే అయ్యింది. చిలకమ్మని బాగా ఎంగేజ్ చేయడానికి వెళ్తున్న వెహికల్స్ అన్నీ తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, బయట ఏమేమి కనిపిస్తున్నాయో తను నాకు రిటర్న్ చెప్తుంది. సో ఇదొకటి మాకు కొంచెం ఎడిషనల్ హ్యాపీనెస్గానే అనిపించింది. అండ్ మోరోవర్ వాళ్ళ నాన్న దిగిపోయిన తర్వాత తన ఫేస్లో చూసారా చాలా బెంగగా ఉన్నది. నేను ఏదో స్టోరీస్ చెప్తున్నాను బట్ తనైతే మాత్రం అంత ఇంట్రెస్టింగ్గా లేదు, ఎందుకంటే ఫస్ట్ టైం జర్నీ, తనకి మేబీ ఏదో హెల్త్ ఇష్యూ అయ్యిందేమో, అంటే లైక్ తనకి భయం అనిపిస్తుంది, చెప్పలేకపోతుంది. నాకు అర్థమైంది కాబట్టి నేనైతే తనని మ్యాక్సిమం ఏదైనా డైవర్ట్ చేయడానికి ఏవేవో చేస్తూ ఉన్నాను. సో ఫైనల్గా అయితే 11 o'clockకి తను పడుకుంది. అండ్ డిన్నర్ కోసం బయటికి బస్ నుంచి దిగేటప్పుడు కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాను, అది మా చిలకమ్మకి ఇస్తూ తనైతే ఏదో కొన్ని స్టోరీస్ చెప్తూ ఎంగేజ్ చేయాల్సి వచ్చింది. మ్యాక్సిమం తనైతే మాత్రం లైక్ కొంచెం 10 o'clock అలా సెటిల్ అయ్యి నాన్న కోసం ఆగింది. బట్ నిద్ర మధ్యలో లేచి నాన్న కావాలని చెప్పి మళ్ళీ మారం చేసింది. బస్సు మనం దిగేటప్పుడు ఆ ఎంట్రన్స్లో నుంచి నాన్న దిగిపోతారు కదా, అక్కడ నుంచే నాన్న మళ్ళీ వస్తారన్న భ్రమలో ఉండి తను అలా పిలుస్తుంది అన్నమాట. మీరు కూడా ఒకసారి వినండి.
ఇంకా బస్సు ఎక్కిన దగ్గర నుంచి దిగేంతవరకు వైజాగ్లో వచ్చేంతవరకు ఆమె నాన్న నాన్న అంటూనే ఉన్నది, ఏడుస్తూనే ఉంది. నేనైతే ఇంకా చాలా ఇబ్బంది పడ్డాను. సో ఫైనల్గా మేమైతే మాత్రం వైజాగ్కి రీచ్ అయిన తర్వాత అసలు అక్కడ ఎన్ని రోజులు ఉంటామో ఏంటో కథ అన్నది ఏమీ తెలియదు. ఎందుకంటే చిలకమ్మ బాగా ఐ మీన్ లైక్ బెంగ పెట్టుకుంది. సో బట్ నాకు అక్కడ పని ఉంది, హెల్త్ బాగాలేదు, ఇంకా చాలా అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. అసలు ఎన్ని రోజులు ఉంటానో లేదో కూడా నాకు తెలియదు మాట. ఇలా మారం చేస్తుంటే మనం ఎన్ని రోజులు ప్లాన్ చేసుకున్నదంతా వాళ్ళు బిహేవ్ చేసిన బిహేవింగ్ బట్టే మనం మళ్ళీ రిటర్న్ అయిపోవాలి కదా. సో చూద్దాం ఇంకా నా నెక్స్ట్ వీడియోలో ఏం పోస్ట్ చేస్తాను అన్నది ఇంకా వెయిట్ చేయాలి. ఇంకా చిలకమ్మ అప్పటికైతే బాగానే సెటిల్ అయింది. ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా మేము అయితే మా ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. సో ఇదండి, పిల్లలతోని ఒక్కరే మనం జర్నీ చేస్తున్నట్లయితే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ బస్ జర్నీ అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి. వీలైతే ఎవరినైనా సరే తోడు తీసుకెళ్ళడం మంచిది. బట్ నాకైతే ఆ పొజిషన్లో లేను. అంటే మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళాలి, లీవ్స్ లేవు కాబట్టి నేను ఒక్కదాన్నే బయలుదేరాల్సి వచ్చింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే, యూస్ఫుల్ అయినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.